భారత క్రికెట్లో స్టార్ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్నాడు యుజ్వేంద్ర చాహల్. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లోనూ తనదైన మార్కు చూపించాడు. ప్రస్తుతం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఆట సంగతి ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్లో చాహల్ ఇబ్బందులు పడ్డాడు. 2020లో కొరియోగ్రాఫర్, ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మను చాహల్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చాక చాహల్పై విమర్శల వర్షం కురిసింది. అదే టైంలో ధనశ్రీ వర్మ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అయితే విడాకుల ఎపిసోడ్ తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులపై చాహల్ స్పందించాడు. తనను మోసగాడిగా చాలామంది చూశారన్నాడు. కానీ తానెప్పుడూ ఎవరినీ మోసం చేయలేదన్నాడు. నమ్మకమైన వ్యక్తినని చెప్పుకొచ్చాడు. తనలాంటి వ్యక్తిని చూడరన్నాడు. తాను ఎవరినైనా నమ్మితే చాలా బాగా చూసుకుంటానన్నాడు. విడాకులు తీసుకున్నాక విమర్శలతో ఉక్కిరిబిక్కిరయ్యానన్నాడు. లేడీస్కు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదనే విమర్శలను ఫేస్ చేశానన్నాడు. తనకు 2 సిస్టర్స్ ఉన్నారని, మహిళలతో ఎలా ఉండాలో తెలుసన్నాడు చాహల్. తనకు ఆ సంస్కారం ఉందన్నాడు. తల్లిదండ్రుల నుంచి సంస్కారం నేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యాడు. తన గురించి ఎవరికి తోచినట్టుగా వాళ్లు కథనాలు రాశారని వాపోయాడు. ఎవరెవరితోనో లింకులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన విషయంలో ఏం జరిగిందో తెలియకుండానే కొందరు తప్పుపట్టారని ఫైర్ అయ్యాడు. కెరీర్లో సక్సెస్ కావాలని ఇద్దరం భావించామన్నాడు. రిలేషన్షిప్కు ప్రయారిటీ ఇవ్వడం కష్టమైపోయిందన్నాడు. ఎమోషనల్ బాండింగ్స్ కట్ అయ్యాయన్నాడు. ఇద్దరి లక్ష్యాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా నిలవడం ముఖ్యమన్నాడు. విమర్శలతో ఆందోళన చెందానన్నాడు చాహల్. 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోని రోజులు ఉన్నాయని బాధపడ్డాడు. 45 రోజులు కంటి మీద కునికే లేదన్నాడు. ఫ్రెండ్తో సూసైడ్ ఆలోచనలు కూడా షేర్ చేసుకున్నానన్నాడు. అప్పుడు తనకు భయమేసిందన్నాడు. ఆట నుంచి రెస్ట్ తీసుకున్నానని గుర్తు చేసుకున్నాడు. దేనిపైన కాన్సంట్రేట్ చేయలేకపోయానని తన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. దాదాపు 5 నెలలు ఒత్తిడిలో ఉన్నానని గతాన్ని రివైండ్ చేసుకున్నాడు. స్నేహితుల వల్లే మళ్లీ మనిషినయ్యానంటూ ఎమోషనల్గా మాట్లాడాడు. స్నేహితులంతా ఇప్పుడు తనతో ఉన్నారన్నాడు. మొత్తంగా విడాకుల తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను అభిమానులతో పంచుకున్నాడు చాహల్. ఈ సీనియర్ ఆటగాడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.